క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుచూ ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు ఏగిరపడువాడును, మాటలాటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. సహోదరులారా, నా ప్రియ సహోదరులారా అని అంటూ యాకోబు పలు సందర్భాలలో ఈ మాటను ఉపయోగించాడు. విశ్వసించిన వారు ఒకరికి ఒకరు సహోదరులే కదా. మీరు ఈ సంగతి ఎరుగుదురు, చెప్పిన సంగతులని లేక తెలిసిన సంగతులని దేవుని దాసుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేమిటనగా ప్రతి మనుషుడు వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపట్టానికి నిదానించాలి, వినుటకు మాత్రం వేగిరపడాలి అన్నాడు. పెద్దలు కూడా అనుభవంతో చెప్పిన మాటను మనం ఎరుగుదుము. అదేమిటనగా దేవుడు వినటానికి 2 చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి మాత్రం ఒక్క నోరే ఇచ్చాడు. కాబట్టి తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి అని దాని అర్థము అని అన్నారు. అది వాస్తవమే, నిజమే. మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత సంబంధాలు బాగుంటాయి, క్షేమం పొందగలుగుతాము, మాటల్లో దోషము ఉండదు, మనము దేవుని పిల్లలుగా గుర్తించబడతాం. ప్రియులారా, ప్రతి మనుషుడు వినడానికి వేగిరపడండి. చెప్పబడే మాటలను వినాలి అని, ఆ మాటలను ఆలకించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. వినకుండా మాట్లాడేవారు కొందరుంటారు, సంగతులను గ్రహించకుండా మాట్లాడేవారు మరికొందరు ఉంటారు. కాబట్టి దైవ గ్రంథం మనకు చెబుతున్న సత్యం ఏమిటి అంటే, మనం ఎప్పుడే కానీ వినకుండా మాట్లాడకూడదు, మాట్లాడడానికి వేగిరపడకూడదు, మనము శాంతముగా వినాలి అనే సంగతిని మర్చిపోకూడదు. మాట్లాడడానికి నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. 2 విషయాలు నిదానించవలసిన సంగతులు. మాట్లాడడానికి నిదానించండి, కోపగించడానికి కూడా నిదానించండి. ఎందుకంటే నీ కోపం వలన ఉపయోగం ఏముంది? మనం కోపం వలన సాధించలేం, మాట్లాడడం వలన సాధించగలుగుతాం, మాట్లాడుకోవడం వలన సాధించగలుగుతాం. కోపగించడం వలన మనం సాధించగలిగేది ఏముంది? గనుక కోపగించడానికి నిదానించండి. సంగతులన్నీ తెలిసిన తర్వాత అది కోపగించడానికి ఒకవేళ సరి అయిన కారణం ఉంటే కోపగించవచ్చు. ఆ కోపము కూడా మనలో ఉన్న అహమును చల్లార్చుకుంటూ కాదు, కానీ అవతలి వ్యక్తిని సరిచేయడానికి తగినదై ఉండాలి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. గనుక మీరు వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి అని దేవుని వాక్యం చెబుతున్న మాట సరైనది. అలాగే కోపగించుట కూడా నిదానించవలెను. కోపగించుటకు నిదానించకపోతే ఆ కోపం మనిషి మీద మాత్రమే కాదు, కోపం దేవుడి మీదకి కూడా మళ్ళుతుంది. వెంటనే దైవ గ్రంథం చెప్పే మాట, దేవుని నీతిని నరుని కోపం నెరవేర్చలేదు, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. దేవుని నీతి అనేటువంటి మాట ఉపయోగించబడింది. దేవుని నీతిని నరుని కోపం నెరవేర్చలేదు అంటే, నీ కోపం వలన నీకేదో దేవుడు భయపడి ఆయన తన కార్యముని నీ పట్ల జరిగిస్తాడని కాదు. దైవ కార్యాలు మన జీవితంలో నెరవేరాలంటే కోపం వలన కాదు, ఆయన చిత్తానుసారంగా నడుచుకునటం వలన. కాబట్టి
దైవ సంబంధమైనటువంటి కార్యములకు నీ కోపానికి అసలు పొంతనే లేదు. నువ్వు గట్టిగా అడిగినందువలన దేవుడు ఇస్తాడని కాదు, నువ్వు మెల్లగా అడిగితే దేవుడు ఇవ్వడని కాదు. నీ జీవితంలో దేవుని సంకల్పం నెరవేరాలి. అది ఆయన చిత్తమును బట్టి నెరవేరుతూ ఉంది. నువ్వు బెదిరించడాన్ని బట్టి కాదు. ఒకవేళ కోపగించుకున్నాడు ఒక మనిషి అంటే, లేక కోపంతోనే మాట్లాడుచున్నాడు అంటే, తరువాతి వచనం ఇలాగును చెబుతుంది, ఆ కోపగించే మనిషిలో కల్మషం ఉంటుంది, సమస్త కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వం, విర్రవీగుచున్న దుష్టత్వం అని అనాలి. ఈ సంగతి నేను మీకు గుర్తు చేస్తాను. సమస్త కల్మషం అంటే కంపు లేదా వాసనగొట్టున్నది అని అర్థం. మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు మాత్రమే లోపల ఉన్న అసలు కంపును బయటపడేస్తాయి. అర్థమైంది ఈ మాట? మనిషి చాలా మంచివాడుగా ఉన్నట్టు కనబడతాడు, కానీ కొన్ని సందర్భాలు ఆ మనిషిలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని బయటపడేస్తాయి. వెంటనే అర్థమవుతుంది ఆ మనిషి యొక్క గుణం ఏమిటో. అదేమిటి? కోపం. కోపం ప్రియులారా, సమస్త కల్మషం, సమస్త కంపు, వాసన కొట్టుచున్న స్వభావాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వం అంటే సాధారణంగా దుష్టత్వం లోపల ఉంటుంది. అది ఎప్పుడు విర్రవీగుతుంది అంటే మాట ద్వారా విర్రవీగుతుంది. నా సంగతి తెలుసా నీకు అని అంటున్నామంటే అంతవరకు లోపల దాచుకొని ఉన్నటువంటి దుష్టత్వం బాగా విర్రవీగింది అని అర్థం అన్నమాట. నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ ఒక విశ్వాసిగా కాకుండా ఒక రౌడీలాగా మాట్లాడేటువంటి మాటలు ఏమిటివి అని అనగా దేవుని గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని? అది సమస్త కల్మషం, అది విర్రవీగుచున్న దుష్టత్వం అని. వాటిని మానాలి దేవుని వాక్యం చెబుతుంది. లోపల నాటబడి, దేవునికి స్తోత్రం, లోపల ఉండాల్సినంత బయటికి రావాలి. బయట ఉన్న దేవుని వాక్యం లోపలికి వెళ్ళాలి. ఇది సరి అయినటువంటి సంబంధం. ఉండకూడనిది లోపల ఉండకూడదు, ఉండవలసినది మాత్రమే ఉండాలి. విర్రవీగుచున్నట్టు దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి, దేవునికి స్తోత్రం. ఆ మాట లోపల పడి కాదు, నాటబడి, లోపల ప్రవేశించి కాదు, నాటబడి. నాటబడుట అంటే స్థిరపడుట, నాటబడుట అనగా అతుకబడుట, నాటబడుట అనగా ఫలించటానికి మొదటి మెట్టు. దేవుని వాక్యం మనుషులమైన మన జీవితాల్లో నాటబడాలి. ఆ సంగతిని మనం మరిచిపోకూడదు. అది నాటబడితేనే అది ఫలించటానికి వీలు కలుగుతుంది. నాటబడాలి అని అంటే దేవుని వాక్యం నాటబడడానికి వీలుగా అందులో దేవుని వాక్యము కానటువంటి వాటన్నిటినీ బయటికి సాగనంపాల్సిందే మన హృదయంలో నుంచి. దేవుని వాక్యాన్ని నాటుకోండి. కోపాన్ని కాదు నాటుకోవలసింది, కల్మషాన్ని కాదు నాటుకోవలసింది, దుష్టత్వాన్ని కాదు నాటుకోవలసింది, దేవుని వాక్యాన్ని నాటండి. ఎందుకు? ఆ దేవుని వాక్యం ఎటువంటిది అని అనగా దైవ గ్రంథం చెబుతుంది, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అనే మాట చెప్పండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఎంత మంచి మాట అండి. మన ఆత్మలను కోపం రక్షించదు, దేవుని వాక్యం అది ఎటువంటిది? శక్తి కలిగినటువంటిది. అవును, దైవవాక్యం ఎప్పుడు కూడా శక్తి కలిగినటువంటిది, బలము కలిగినటువంటిది. హెబ్రీ పత్రిక 4:12 చెబుతూ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 1:18 రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి, నశించుచున్న వారికి అది వెరితనం. రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఈ దేవుని శక్తి మీ హృదయం లోపల ప్రవేశింపనివ్వండి, అది నాటబడనివ్వండి. రక్షించగల శక్తి గల దేవుని వాక్యం, దాన్ని సాత్వికంతో మీరు అంగీకరించండి అని వ్రాయబడి ఉంది. సాత్వికముతో అంగీకరించుట. ఇప్పుడు
పైన ఏమని వ్రాయబడిందంటే విర్రవీగుచున్న దుష్టత్వం అని ఉంది కదా. దుష్టత్వం ఉన్న చోట దేవుని వాక్యం ఉండదు. సాత్వికం ఉన్న చోట మాత్రమే దేవుని వాక్యం మొలకెత్తుతుంది. దుష్టత్వం ఉన్న చోట దేవుని వాక్యం మొలకెత్తదు. సాత్వికం అనేటువంటి నేల మాత్రమే దేవుని వాక్యం అనేటువంటి విత్తనము ఫలించడానికి వీలు కలిగిస్తుంది. సాత్వికంతో మీరు అంగీకరించండి. 22వ వచనం, మీరు వినువారు మాత్రమే అయి ఉండి. ఇంతకుముందు ఏం చెప్పబడింది? లోపల నాటబడి అని ఉపయోగించింది కదా దేవుని వాక్యం. అంగీకరించండి సాత్వికముతో అని చెప్పింది కదా. అట్లా కాకుండా మీరు వినువారు మాత్రమే అయి ఉండి, మీరు కేవలం వినువారు మాత్రంగానే ఉంటే, ఏమండి ఈ ప్రస్తుత దినాలలో పరిస్థితి ఇదే కదా. కేవలం వినువారు, వినుట యందు సంతోషించువారు, ఆనందించువారు, ఆ వినడాన్ని ఇష్టమైన వ్యాపకంగా చేసుకున్నవారు. అనుసరించడం అంటూ ఉండదు సుమా, అనుసరించడం ఉండదు. వినటం మాత్రమే ఉంటుంది. బోధకులను మెచ్చుకోవడం ఉంటుంది, కానీ ప్రవర్తించడం ఉండదు. దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడం ఉండదు. మీరు వినువారు మాత్రమే అయి ఉంటే మిమ్మును మీరు మోసపుచ్చుకుని వారై ఉందురు అని వ్రాయబడి ఉంది. ఎంత భయంకరమైన మాట అది. మీరు కేవలం వినువారు మాత్రమే కనుక అయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. దాని అర్థం సాధారణంగా మనం మోసపోయామంటే మరొకరి చేత మోసపోయాం అని అర్థం. కానీ వాక్యం విననివాడు, అంగీకరించని వాడు, వాక్య ప్రకారంగా ప్రవర్తించినటువంటి వాడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు అని అర్థం. ఇంకెంత ఘోరమైందో చూడండి. అసలు నిన్ను ఎవరు చెడగొట్టట్లేదు, నిన్ను నీవే చెడిపేసుకుంటున్నావు. నిన్ను నీవే పాడు చేసుకుంటూ ఉన్నావు. దేవుని వాక్యాన్ని అనుసరించని వాడు తనను తాను పాడు చేసుకుంటున్నాడు అని అర్థం. మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. దేవుని వాక్యానికి కావాల్సింది ఏమిటంటే ప్రవర్తన సుమా, ప్రవర్తన. ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనకు కావలసింది భక్తి జీవితంలో ప్రవర్తించుట కావాలి. ఇప్పుడు భక్తులు కోట్లాది మంది ఉన్నారు, కోటాను కోట్ల మంది ఉన్నారు. ప్రవర్తించువారు మాత్రం చాలా తక్కువే కదా. మేలు చేసేవాళ్ళు ఉన్నారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు లేరు. ఇది విచారకరమైన సంగతి. దయతో మనల్ని మనం పరీక్షించుకుందాం. మన స్థితి ఏమిటో దాన్ని మనం చూద్దాం. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండండి. అంగీకరించండి, ప్రవర్తించండి. అట్లు కాకుండా ఎవడైనను దేవుని వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు. కొండ మీద ప్రసంగం అంతా ముగించబడిన తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి ప్రభు చెప్పిన మాటలు మనం ఎరుగుదము. ఈ నా మాట విని వాడు చొప్పున చేయవాడు అని అన్నాడు ఆయన. ఈ నా మాట విని దాని చొప్పున చేయని వాడు అని అన్నాడు ఆయన. వినువారు 2 రకాలుగా ఉంటారు. అదేంటంటే విని వాక్య ప్రకారంగా ప్రవర్తించువారు, వినినప్పటికీ కూడా వాక్య ప్రకారంగా ప్రవర్తించని వారు. అంటే కేవలం వినడం మాత్రమే వారి వ్యాపకం, ప్రవర్తన కాదు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తించని వాడైతే అని వ్రాయబడి ఉంది. వాక్యం వింటారు కానీ దాని ప్రకారంగా ప్రవర్తించరు. అట్టివారు దేంతో సమానం అని అనగా దైవ గ్రంథంలో ఒక గొప్ప మాట చెప్పబడిందండి. అట్టివాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియులరా,
దేవుని వాక్యం అద్దంతో సమానంగా పోల్చబడింది. అద్దం తొలగించదండి, అద్దం చూపిస్తుంది. అద్దం తొలగించదు, అద్దం చూపిస్తుంది. అద్దం మన ముఖాన్ని చూపించినప్పుడు అందులో ఏదైనా మురికి ఉంటే తీసివేసుకోవలసిన బాధ్యత మనదే మనదే మనదే. అద్దం ఆ పని చేయదు. అద్దం తన పని తాను చేస్తుంది, తర్వాత మన పని మనం చేయాలి. అద్దాన్ని చూసి కూడా మన పని మనం చేయకపోతే ఇక అద్దం ఉండటం దండగా, వ్యర్థం, నిష్ప్రయోజనం. ఆ మాత్రపు దానికి 1000 రూపాయలు తెచ్చి ఆ అద్దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టువాడు వెంటనే మర్చిపోవును. కొందరు వాక్యాన్ని విని వెంటనే మర్చిపోతారు, కొందరు జీవితంలో నొచ్చుకొని మరలా వెంటనే మర్చిపోతారు. ఇది విచారకరమైన విషయం. కాబట్టి జాగ్రత్త పడదాం, మనలను మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని వాక్యం మనలో నివసించగలుగునట్లుగా సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుదాం. దేవుని వాక్యం మనకేదైనా బోధిస్తూ ఉంటే మన జీవితంలో మచ్చ కనిపిస్తే దాన్ని తొలగించుకుందాం. దేవుని వాక్యం కాలక్షేపం కోసం కాదు, దేవుని వాక్యం కాలమును వెళ్ళబుచ్చుట కోసం కాదు, దేవుని వాక్యం కార్యక్రమం కోసం కాదు, దేవుని వాక్యం జీవితాన్ని బాగు చేయడానికి. అది మరచిపోకూడదు. 25వ వచనాన్ని చదువుతున్నాను. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములో, స్వాతంత్రం ఇచ్చేటువంటి సంపూర్ణమైన నియమము, స్వాతంత్రము తెచ్చేటువంటి సంపూర్ణత, సంపూర్ణమైన పద్ధతి, సంపూర్ణమైన క్రమము, సంపూర్ణమైన నియమము ఏమిటనగా, ఆ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో మనము బంధించబడి ఉండగా ప్రభు మనల్ని కనికరించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. స్వాతంత్ర్యము అంటే స్వేచ్ఛనిచ్చింది. ఈ స్వేచ్ఛను మనం ఉపయోగించుకొని చేయాల్సిన పని ఏమిటి అని అంటే, దాంట్లో నిలకడగా ఉండాలి. స్వాతంత్రం ఉంది కదా అని చంచలుడుగా ఉండడానికి వీలేదు, నిలకడగా ఉండాలి. మనం విశ్వసించిన దేవుడు నిలకడైనటువంటి వాడు కాబట్టి మనం కూడా నిలకడగా ఉండాలి అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నేను ధర్మశాస్త్రం కింద లేను కాబట్టి నా ఇష్టం అని అనుకోవటానికి వీల్లేదు. స్వాతంత్ర్యము ఇచ్చు సంపూర్ణమైన నియమం, దాంట్లో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక. కాబట్టి దేవుని వాక్యాన్ని విని మరచిపోతున్నావు అని అంటే స్వాతంత్రం ఇచ్చేటువంటి సంపూర్ణ నియమం నీలో లేదు అని అర్థం. దేవుని వాక్యాన్ని విని అనుసరిస్తున్నావంటే నీకు అనుగ్రహించబడిన స్వాతంత్ర్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నావు అని అర్థం. కాబట్టి వినువాడు మాత్రమే తన జీవితంలో ధన్యుడగునని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అలాగున దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అసలైన వాక్యం ఏమిటి అని అనగా, దేవుని వాక్యంలో మనకు ఈ విధంగా దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, నశించుతున్న మనకు వెరితనం, రక్షించబడుచున్న వారికి అది దేవుని శక్తి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నందు చూడగా దైవ గ్రంథం మనకు ఈ సంగతిని జ్ఞాపకం చేస్తుంది. నాకు ఇవ్వబడిన ఉపదేశం దాన్ని నేను మీకు ఇచ్చాను. అదేమిటనగా, మన పాపం నిమిత్తమై లేఖనముల ప్రకారంగా క్రీస్తు మృతి పొందాను, సమాధి చేయబడాను, లేఖనముల ప్రకారంగా ఆయన తిరిగి లేచాను. కాబట్టి ఈ వాక్యమును సంపూర్ణంగా అంగీకరించితే పాపక్షమాపణను పొందిన దానవు అవుతావు. ఈ లేఖనమును ఉపయోగించుకొనకపోతే, విశ్వసించకపోతే, అంగీకరించకపోతే అద్దంలో ముఖం చూసుకొని మర్చిపోయిన వాడు అవుతావు. దేవుని వాక్యాన్ని అంగీకరించితే క్షేమాన్ని పొందగలుగుతావు. దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే నష్టాన్ని అనుభవిస్తావు. కాబట్టి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని నీ హృదయంలో అంగీకరించి నువ్వు క్షేమం పొందాలి, మారు మనసు పొందాలి,
స్వాతంత్రం ఇచ్చే నియమములో సంపూర్ణంగా సాగిపోవాలి అని ఆశిస్తూ దేవుని మాటలను ముగిస్తూ ఉన్నాను. దయతో అంగీకరించండి, క్షేమాన్ని అనుభవించండి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు దయచేసి మీ కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియమైన తండ్రి, మరి ఈ ఉదయకాలమున మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. మీ వాక్యం వినుచున్న వారు దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. తమ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అంగీకరించి స్వాతంత్రమునిచ్చు నియమములు కొనసాగుటకు సహాయం చేయమని వేడుకొనిచున్నాం. విని విశ్వసించినట్లుగా, అంగీకరించినట్లుగా, ఫలించినట్లుగా సహాయం చేయండి. ఎవరు ఏ అవసరతున్నారో మీరు తీర్చి ఆదరించి బలపరచండి. యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.